1 ఇయర్ బ్యాక్ బీహార్ స్టేట్‌లో పూర్ణియా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఓకే. అక్కడ ఏమైంది అనంటే ఒక ప్లేస్‌లో నార్మల్‌గా ఒక ఓపెన్ ప్లేస్ ఉందనమాట. ఓకే. సో, సడెన్‌గా ఒకరోజు చూసేవరకి అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసేవరకి ఏంటి అనంటే ఒక బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో, అక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నారు కదా! ఏమైంది అనంటే అక్కడున్న చుట్టుపక్కల ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ చాలా చాలా బూమ్ అయిపోయింది. ఓకే. ఎక్స్‌ట్రీమ్ రేట్స్ పెరిగిపోయినాయి. ఓకే. దెన్ ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత ఏమైంది అనంటే బ్రిడ్జ్ ఏదైతే ఉందో సగంలో కన్‌స్ట్రక్షన్ చేసి వదిలిపెట్టారు. ఓకే. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షాక్‌కి వాళ్ళు గురయ్యారనమాట. ఎందుకు అనంటే అసలు ఏముంది అక్కడ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఏం అర్థం కాలేదు. ఓకే. కట్ చేసే విషయం ఏంటి అనంటే నార్మల్ అక్కడ బిల్డర్ అంటే రియల్ ఎస్టేట్ చేసే ఎవరైతే ఉంటారో బిల్డర్స్ ఏం చేశాడు అనంటే ఒక ప్లాన్‌గా వాడేసి ఏం చేశాడు అనంటే బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేశాడు. ఓకే. సో దట్ ఇక్కడ ఏమైతది అనంటే చుట్టుపక్కల ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ బూమ్ వెళ్ళిపోతది. వాడు ఆ టైంకి ఏం చేశాడు అనంటే వాడు ఆ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ చేసేసుకున్నాడు. ఓకే. కట్ చేసి ఇప్పుడు అక్కడ ఎవడైతే ఆ ల్యాండ్ కొన్నాడో వాళ్ళు లాస్ అయినట్టు. కట్ చేసి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు. ఓకే. మన ఆఫీస్‌లో తీసుకోండి. ఓకే. రిక్రూటింగ్ టైంలో హెచ్ఆర్స్ కావచ్చు. ఓకే. అప్రైజల్ టైంలో మేనేజర్స్ కావచ్చు. ఓకే. సో, వాళ్ళు ఎన్ని టాక్టిక్స్ చేసినా గానీ మనం కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. మనం రికగ్నైజ్ చేయాలి. ఓకే. వాళ్ళు ఎలాంటోళ్ళు ఏంటి అన్నది. ఓకే. ఇది సంగతి. యాహ్!